ఈరోజు మాదిగా మరియు మోచి మన కులాలకు సంబంధించిన డాక్టర్కి సంబంధించిన అత్యవసర ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన డాక్టర్ సీనియర్ ఆడమన్న గారికి, ఈ వేదిక మీద ఉన్న ఈ సమావేశంలో పాల్గొన్న డాక్టర్స్కి, ఉన్నత విద్యావంతులైన మనలందరికీ నా ఉద్యమ నమస్సులు. వర్గీకరణ అమలు చేయించుకోవడానికి ఇది చాలా కీలకమైన సమయం మనకు. దయచేసి ఈ విషయంలో అందరం భాగస్వాములు కావాలి. అమలు చేయించుకోవడానికి పోరాటం 30 ఏళ్ళు జరిగింది సాధించడం కోసం. సుప్రీంకోర్టు తీర్పుతో అది సాధించినట్టయింది. కానీ అమలుకు వస్తున్న అడ్డంకులను అధిగమించి దాన్ని అమలు చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు కీలకమైన సమయం. రేపు జరగబోయేది ఫిబ్రవరి 7న జరగబోయేది కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పి కోరడం కోసం మాత్రమే. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు ముఖ్యమంత్రి ఏ ప్రకటన అయితే చేశాడో అసెంబ్లీలో, ఆ ప్రకటనను కట్టుబడి ఉండి త్వరగా వర్గీకరణ అమలు చేయాలని చెప్పడం కోసమే. ఇక ఏం జరుగుతుందో అనేది ఫిబ్రవరి 7 నాడు తెలుస్తుంది. కానీ మనం సర్వశక్తులు ఉండాల్సిన సమయం మాత్రం ఇదే. ఇప్పుడు మన డాక్టరు జనగాం డాక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ ఇప్పుడు కాకపోతే మరెప్పుడు సాధిస్తామని అన్నాడు. అది నిజం. ఇప్పుడు వర్గీకరణ ఉద్యమానికి సర్వశక్తులు మనకు అనుకూలంగానే ఉన్నాయి. ఈ ఒక్క విషయం గమనించండి. వ్యతిరేకించిన వాళ్ళు ఒక్కరు మాత్రమే, వాళ్ళు కొద్ది స్వార్థపరులు, పలుకుబడగల వాళ్ళు. ఒక 5-6 అంశాలు మనకు అనుకూలం, వాళ్ళకు ఒక్కటి కూడా అనుకూలంగా లేదు. ముందుగా 59 కులాలు షెడ్యూల్ కులాలు అవుతే మాల స్వార్థపర వర్గం తప్ప మిగతా 58 కులాలు వర్గీకరణ కోరుతున్నాయి. ప్లీజ్, వర్గీకరణ కోరుతున్నాయి. ఈ 58 కులాలు అతిపెద్ద జనసంఖ్య గల మాదిగలు కావచ్చు, లేదా అతి తక్కువ జనాభా గల మన డక్కలోలు కావచ్చు, మొత్తం ఎవరైనా సరే వర్గీకరణే కోరుతున్నాయి. వాళ్ళు ఒంటరి వాళ్ళు, మెజారిటీ కులాలు వర్గీకరణ కోరుతున్నాయి. ఆయన వాళ్ళ స్వార్థపరులు అడ్డం పడతారంటారు. రెండోది, మనం చూస్తుంటే ఈ తెలుగు నేల మీద ఉండబడే దళితయేతర కులాలన్నీ, షెడ్యూల్ కులాలు కానీ కులాలన్నీ మన వర్గీకరణ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఎస్టీ మొదలుకొని, బీసీ మొదలుకొని, మైనార్టీ మొదలుకొని అగ్ర కులాల వరకు మనకు మద్దతు ఇస్తున్నారు. నిన్న బ్రాహ్మణ వయసుల సమావేశం మనకు అనుకూలంగా జరిగింది. అందులో బ్రాహ్మణ ఆడబిడ్డలు, వైశ్య ఆడబిడ్డలు డబ్బ కొట్టిందనే విషయం మీరు మర్చిపోవాలి. మనకు అనుకూలంగా వాళ్ళు కూడా రేపు రాబోతారు. అంటే సమాజంలో ఉండే అన్ని సామాజిక వర్గాలు మనకు అండగా నిలబడ్డాయి. నంబర్ 3, ఈ దేశంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో వేసిన ప్రతి కమిషన్ మనకు అనుకూలం. అది గౌరవ ప్రధానమంత్రిగా పనిచేసిన స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి కాలంలో వేసిన లోకూర్ కమిటీ మొదలుకొని, చంద్రబాబు నాయుడు గారు వేసిన రామచంద్ర కమిషన్ మొదలుకొని, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేసిన ఉషా మేర వరకు ఎస్సీ వర్గీకరణ జరగాలని రిపోర్ట్లు ఇచ్చినాయి. ఇంకా ఈ దేశంలో అక్కడక్కడ ఎస్సీ వర్గీకరణ మీద ఉద్యమాలు జరుగుతున్న సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కమిషన్లు వేస్తే ఆ కమిషన్ నివేదికలు కూడా అక్కడ అనుకూలంగానే వచ్చేసింది. అందుకు కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ వర్గీకరణకు రిపోర్ట్ ఇచ్చింది. తమిళనాడులో జస్టిస్ జనార్దనం కమిషన్ వర్గీకరణకు రిపోర్ట్ ఇచ్చింది. మహారాష్ట్రలో లాహోజీ సాల్వే కమిటీ వర్గీకరణకు రిపోర్ట్ ఇచ్చింది. పంజాబ్లో గతంలో గుర్నామ్ సింగ్ కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషన్ వర్గీకరణకు రిపోర్ట్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో హర్యానాలో వేసిన ఎస్సీ కమిషన్ వర్గీకరణకు రిపోర్ట్ ఇచ్చింది. అంటే దళితుల మధ్యలో రిజర్వేషన్లు అనుభవించే విషయంలో అసమానతలు ఉన్నాయి. కొన్ని కులాలే రిజర్వేషన్ ఫలాలు జనాభా కంటే మించి తీసుకుంటే మిగిలిన కులాలు న్యాయబద్ధమైన వాటా పొందలేకపోతున్నాయని చెప్పి అదో కమిషన్ నివేదికలు ఇచ్చినాయి.
అంటే దళితుల్లో ఇక్కడ 58 కులాలు వర్గీకరణ కొడుతున్నాయి, సమస్త కులాలన్నీ వర్గీకరణ సమర్థిస్తున్నాయి, కమిషన్ నివేదికలు వర్గీకరణ సమర్థిస్తున్నాయి. ఒక సందర్భంలో మన వర్గీకరణ అంశం రాష్ట్రపతి పరిధిలోకి వెళ్ళింది. 99లో ఎస్సీ వర్గీకరణ కరెక్టా కాదా అనే విషయం తేల్చుకోవడానికి రాష్ట్రపతి చేతికి కూడా వెళ్ళింది మన సమస్య. చంద్రబాబు ప్రభుత్వం వర్గీకరణ అమలు చేయక ముందు అప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణ సంబంధించిన వ్యక్తి దళితుడు. ఆయన దగ్గరికి వెళ్ళిన సమయంలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ఎస్సీ వర్గీకరణ కరెక్టే, త్వరగా వర్గీకరణ చేయాలని చెప్పి రాష్ట్రపతి కూడా చెప్పిండు. ఇంకా అప్పుడే మనకు వర్గీకరణ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసింది. అంటే రాష్ట్రపతుల నిర్ణయాలు మనకు అనుకూలం, సూత్రరీత్యా కాంగ్రెస్ కూడా మనకు అనుకూలమే. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెసే 75లో. ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసింది రాజశేఖర్ గారి ఉన్న కాలంలో ఆయన. కేంద్ర ప్రభుత్వం ఉషా మేరా కమిషన్ వేసింది. 2004 మొదలుకొని 2014 వరకు 24 వరకు ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తామని ఉంటాయి. మొన్నటికి మొన్న చేవెళ్లలో మల్లికార్జున ఖర్గే గారు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసినప్పుడు కూడా వర్గీకరణ అంశం మొదటి అంశంగానే ఉంటాయి. రాహుల్ గాంధీ గారు వాయిస్ 2018 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చిన సమయంలో హైదరాబాద్లో జరిగిన ఒక ఎడిటర్స్ మీట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి ఒప్పుకుంటాడు. గద్వాల సభలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి నేను వేదిక మీద ఉన్న సమయంలో ఒప్పుకున్నాడు. ఇవన్నీ రికార్డ్. సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అనుకూలమే, తెలుగు నేల మీద ఉండబడి అన్ని పార్టీలు మనకు అనుకూలమే. అందుకు సాక్ష్యం 3 సార్లు అసెంబ్లీ తీర్మానం జరిగింది. మనం అంటున్నాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక తీర్మానం చేయాలని అన్నారు, కానీ ఒక్క తీర్మానం కూడా జరగలే. కానీ ఎస్సీ వర్గీకరణ మీద చంద్రబాబు నాయుడు తీర్మానం పెడితే ఏకగ్రీవంగానే జరిగింది. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏకగ్రీవంగానే జరిగింది. మొన్నటికి మొన్న తెలంగాణలో కేసీఆర్ గారు అసెంబ్లీ తీర్మానం చేసి ఏకగ్రీవం జరిగింది. అంటే ఒక్క పార్టీ వ్యతిరేకించే పార్టీ లేదనే విషయం స్పష్టంగా మనకు రుజువు అవుతుంది. దేశంలో మెజారిటీ పార్టీలు మనకు అనుకూలంగా ఉన్నాయి. 99% పార్టీలు మనకు అనుకూలంగానే లెటర్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో గత యూపీఏ గవర్నమెంట్కు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కమిషన్ వేసింది ఆయనే. ఈ మధ్యకాలంలో గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో మనకు అనుకూలంగా వచ్చి వర్గీకరణ ప్రక్రియను మనకు అనుకూలంగా తీర్పు చేయడానికి అఫిడవిట్ ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఇప్పుడు 2004లో మనకు అఫిడవిట్ కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు అనుకూలంగా ఇవ్వలేదు కాబట్టి అప్పుడు నష్టపోయాను. మరి 2024లో వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది కాబట్టి గౌరవ నరేంద్ర మోడీ గారు మనం వేదిక మీదకి వచ్చినాక ఒక కమిటీ స్థానం సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి కేంద్రం న్యాయబద్ధంగానే వర్గీకరణకు అనుగుణంగా వాదిస్తుంది, కేంద్రం తరఫున కూడా వర్గీకరణకు అనుగుణంగా రిపోర్ట్ ఇస్తామని చెప్పి ఆయన చెప్పాడు కాబట్టి జరిగింది. అంటే ప్రధానమంత్రులు మనకు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. చివరిగా ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు అవుతే, సుప్రీంకోర్టు బాస్ చీఫ్ జస్టిస్ అవుతే ఆయన ఆధ్వర్యంలో వచ్చిన తీర్పు మనకు అనుకూలంగా ఉన్నది. ఇన్ని అనుకూలంగా ఉన్న సమయంలో దాన్ని అమలు చేయించుకోకపోతే ఇంకెప్పుడు అమలు చేయించుకుంటాం? దళితుల్లో 58 కులాలు అనుకూలం, సమస్త కులాలన్నీ అనుకూలం, కమిషన్ రిపోర్ట్లు అనుకూలం, అన్ని పార్టీలు అనుకూలం, అసెంబ్లీ తీర్మానాలు అనుకూలం, రాష్ట్రపతుల నిర్ణయాలు అనుకూలం, ప్రధానమంత్రుల నిర్ణయాలు అనుకూలం, సుప్రీంకోర్టు తీర్పులు అనుకూలం. కానీ ఒక వర్గం ఇంకా అడ్డం పడుతూ మాట్లాడుతున్నది, ఒక వర్గం అడ్డు తగులుతూ మాట్లాడుతుంది. అడ్డు తగిలే వాళ్లకు కాంగ్రెస్లోనే పలుకుబడి ఎక్కువ ఉన్నది. అడ్డు తగిలే వాళ్లకు కాంగ్రెస్లోనే పలుకుబడి ఉన్నది. ఇప్పుడు 2004లో కాంగ్రెస్లో వాళ్ళ పలుకుబడితోటే మనం వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వకుండా అడ్డం పడ్డారు. ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అయితే సోనియా గాంధీ గారికి సలహాదారుడు కొప్పుల రాజు మాలైపోయిండు అక్కడ ఐఏఎస్. రాహుల్ గాంధీకి సలహాదారుడు ఐఏఎస్ అధికారి రాజశేఖర్ అయిపోయిండు. ప్రధానమంత్రి కార్యాలయంలో మన్మోహన్ సింగ్ గారి కార్యాలయంలో కాంతారావు ఐఏఎస్ అయిపోయిండు. ఈ దేశాన్ని అప్పుడు ముగ్గురు నడితే ముగ్గురికి సలహాదారులు వీళ్ళు అయిపోయిండు. మనకు అనుకూలంగా వాళ్ళు ముందుకు రాకుండా అడ్డం పడ్డారు. అప్పుడు చక్రం తిప్పింది వెంకటస్వామి, చింతమోహను, హర్షకుమారు, జేడీశీలం, పరమాకలక్ష్మి, వీళ్ళందరూ అక్కడ ఉద్దండులాగా పనిచేసి మనల్ని అడ్డుకున్నారు. కాంగ్రెస్లోనే వాళ్ళకి పలుకుబడి ఎక్కువ. అదే సమయంలో 2004 సంగతి పక్కకు పెడితే వాళ్ళ పలుకుబడి ఏ స్థాయిలో ఉన్నదంటే, మీరు నేను చాలామంది పుట్టకముందే ఈ దేశంలో ప్రథమ ముఖ్యమంత్రులు మాలలు కాగలిగారు దళితుల్లో. కాంగ్రెస్ పార్టీ ఎవరినన్నా ముఖ్యమంత్రి చేయాలనుకుంటే దేశం మొత్తం ఎదుగుతే ఎవరిని చేసిందంటే మొదటి దళిత ముఖ్యమంత్రిని మాలల్ని దామోదర్ సంజయనే చేసింది. అంటే వాళ్ళకు పునాదులు కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో లేని దానికంటే కాంగ్రెస్ పార్టీలో పునాదులు మొదటి నుంచి బలంగా ఉన్నాయి.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కర్ణాటక మాలవుతే మల్లికార్జున ఖర్గే అవుతే కాంగ్రెస్ పార్టీకి మొదటి దళితుడు కూడా అధ్యక్షుడు అయినప్పుడు కూడా దామోదర్ సంజయ్ అధ్యక్షుడైన. అంటే మొదటి ముఖ్యమంత్రి మాల అవుతాడు, కాంగ్రెస్ పార్టీకి మొదటి అధ్యక్షుడు కూడా మాలవుతాడు, ఇప్పుడు అధ్యక్షుడు కూడా మాలవుతాడు. వాళ్ళకి ఆ పలుకుబడి ఆ స్థాయిలో ఉన్నది. పలుకుబడి ఉండడం వల్లనే మనకు అనుకూలంగా కాంగ్రెస్ మాట్లాడుతుంది, కానీ దాన్ని అమలు చేయదు. చంద్రబాబు నాయుడు పార్టీలో మాలలు లేరా? ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏబిసిడి చేసిండు కదా, వాళ్ళ ఒత్తిడి తలొగ్గలేదు కదా. పోనీ బీజేపీలో మాలలు లేరా? గౌరవ నరేంద్ర మోడీ గారు మాదిగల మీటింగ్ రావడానికి ఏమైనా జంకిండా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ ఇవ్వడానికి జంకిండా? 3 రోజుల పాటు జరిగిన విచారణలో వర్గీకరణకు అనుకూలంగా వాదించే విషయంలో జంకిండా? లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందుకెళ్ళదు, వాళ్ళు అడ్డం పడుతుంటే. ఇది మన కళ్ళ ముందు సాక్ష్యం. కాంగ్రెస్లో నేను పుట్టకముందు వాళ్ళ పలుకుబడే, 2004 నుండి 14 వరకు ఉండబడే మధ్యకాలంలో వాళ్ళ పలుకుబడే, ఇప్పుడు వాళ్ళ పలుకుబడే. లేదా రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలు ఇచ్చిన మాట ఎందుకు తప్పుతున్నాడు? భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు వర్గీకరణ నేను అమలు చేస్తాను అని చెప్పాడు. అంతకుముందున్న నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామని వర్తింపజేస్తామని చెప్పాడు. మరి పంజాబ్లో, హర్యానాలో, తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది, వెనుకకు పోయినట్టే కదా. పోనీ గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే, వర్గీకరణ జరగకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి మన బిడ్డలకు అన్యాయం చేసినట్టు అయింది కదా. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు భర్తీ చేయడానికి రంగం సిద్ధమవుతుంది కదా. అంటే ఎవరు ఒత్తిడి మేరకు? మాలల ఒత్తిడి మేరకు. అంటే కాంగ్రెస్ పార్టీలో మాలల ఒత్తిడి ఆ స్థాయిలో ఉంటుంది. అందుకు సాక్ష్యం చివరిగా చెప్తున్నా నేను. కాంగ్రెస్ పార్టీలో మాలల స్థాయి ఏ స్థాయో, వాళ్ళ పలుకుబడి ఏ స్థాయిలో ఉంటుందో మళ్ళీ మూడోది చెప్తున్నా నేను మొదటిది చెప్పాను, నేను పుట్టకముందు వాళ్ళ పలుకుబడే, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ పలుకుబడే ఆపిండ్రు, ఇప్పుడు వాళ్ళ పలుకుబడే. ఎగ్జాంపుల్ చిన్నగా విషయం చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ జైపూర్ తీర్మానం కూడా పెట్టుకున్నది. ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ అని, ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ అని పెట్టుకున్నది. ఆ ఒక్క కుటుంబంలో ఒకే టికెట్ అనేది 3 కుటుంబాలకు వర్తించాలి. అందులో 2 కుటుంబాలు మాలయ్య, ఒక కుటుంబం సోనియా గాంధీ కుటుంబం. ఎగ్జాంపుల్, ఇవాళ సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, వాళ్ళ కొడుకు లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, వాళ్ళ బిడ్డ ప్రియాంక లోక్సభ సభ్యురాలు. వాళ్ళ పార్టీ తీర్మానమే ఉన్నది, ఒక కుటుంబంలో ఒకరికే 10,000 చట్టసభలో. మరి వాళ్ళు 3కి వచ్చారు. ఆ తర్వాత 3 ఎవరికి వచ్చినాయి? వల్ల 2 మాల కుటుంబాలకి వచ్చినాయి. దేశంలో ఇంకెక్కడికి రాలే. మల్లికార్జున ఖర్గే రాజ్యసభ పక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తను మళ్ళా వాళ్ళ కొడుకు మంత్రి సిద్ధరామయ్య గవర్నమెంట్లో, వాళ్ళ అల్లుడు ఎంపీ, గుల్బార్గ్ ఎంపీ. 3 తెలంగాణకు వచ్చేటప్పటికి వాళ్ళకే 3 ఉంటాయి, మళ్ళీ ఇంకెవరికి ఉండవు. సహజంగా కాంగ్రెస్ పార్టీ అంటే మనం రెడ్ల ఆధిపత్యం ఉన్నదని అనుకుంటాం, సహజమే అది. మొదటి నుంచి అగ్రకులాల్లో రెడ్లు కాంగ్రెస్ పార్టీని అది చేసుకుంటారు అని చెప్పి. ఇప్పుడు టీడీపీ అంటే ఎవరు పార్టీ అంటాం, ఇంకొకరి పార్టీ అంటాం. కాంగ్రెస్లో అగ్రకులాలు అంటే ఎవరు అంటాం, సో అంటాం. టీఆర్ఎస్ అంటే ఎవరు అంటాం, ఫలానోళ్ళు అంటాం, అంతే కదా. కానీ కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఏకకాలంలో 2 పదవులు తెచ్చుకోగలిగారు ఒక కుటుంబంలో, కొన్ని కుటుంబాలు. కానీ 3 తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు చూడండి లేటెస్ట్గా మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాకి వెళ్తే 2 ఏకకాలంలో 3 కుటుంబాలకు ఉంటాయి, 3 రావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భార్య, ఇద్దరు ఒక ఇంట్లో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరి ఇంట్లో అన్నదమ్ములు. జానారెడ్డి కొడుకులు ఇద్దరు ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఇద్దరు. అంటే రెడ్లు ఇద్దరిని తెచ్చుకోగలిగారు 2. ఆ 2 మాలలు కూడా తెచ్చుకుంటారు. మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు. కానీ 3 రెడ్లు తెచ్చుకోలేదు, కానీ 3 మాలలు తెచ్చుకోగలిగారు. వెంకటస్వామి పెద్ద కొడుకు బెల్లంపల్లి ఎమ్మెల్యేనే కదా. వర్గీకరణ అడ్డుతో అవుతామని రోడ్ ఎక్కుతున్నది చెన్నూరు ఎమ్మెల్యేనే కదా, వెంకటస్వామి కొడుకే కదా. మరి వాళ్ళ కొడుకే లోక్సభ పెద్దపల్లి ఎంపీ కదా. అంటే వాళ్ళు మొదటి నుంచి ఏ స్థాయిలో కాంగ్రెస్ను శాసిస్తున్నారు, పలుకుబడింది అది అవసరం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన దాని ప్రకారంగా మనకు అనుకూలంగా ఉండాలి. ఆయన మనకు అనుకూలమే. గతంలో వర్గీకరణకు అనుకూలమైన ఉద్యమాల్లో పాల్గొన్నాడు, సభలో పాల్గొన్నాడు, అసెంబ్లీలో మాట్లాడిండు. కానీ అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే ఆయన నోరు కట్టేసిండు, కాళ్ళు కట్టేసిండు, చేతులు కట్టేసిండు ముందుకు వెళ్లకుండా చేయడానికి. వీళ్ళు పోయి ఎక్కడికి పోయిండు? మల్లికార్జున ఖర్గే దగ్గరికి పోయిండు. మల్లికార్జున ఖర్గే దగ్గర పోయి రేవంత్ రెడ్డి గారు తొందరగా వర్గీకరణ చేస్తా అంటాడు, 80% జరగనీయద్దని చెప్పి చెప్పొస్తే ఆయన డైరెక్ట్ బయటపడకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండబడే కేసీ వేణుగోపాల్ నోటి నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాంగ్రెస్ అధిష్టాన వర్గం వర్గీకరణ విషయంలో ఒక నిర్ణయం తీసుకునేంత వరకు రేవంత్ రెడ్డి గారు ఎలాంటిగా వర్గీకరణ చేయడానికి ముందుకెళ్ళొద్దని చెప్పేశాడు, ఓపెన్గానే చెప్పేశాడు. ఇప్పుడు కమిటీల పేరుతో, కమిషన్ల పేరుతో కాలేపన ఒకవైపు జరుగుతున్నది, మరొక వైపు వర్గీకరణ విషయం ముందుకు రాకముందే, పరిష్కారం కాకముందే ఉద్యోగాలు భర్తీ చేయడం రంగం సిద్ధమవుతుంది. అంటే వాళ్ళ ఒత్తిడే కదా.
మన కళ్ళ ముందు కనిపిస్తున్నది కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నా, వర్గీకరణ అడ్డుకుంటే శక్తులు తెలంగాణలో 125%, 70% మన మాదిగలు ఇతర మన దళిత కులాలే కదా. 70% తెలంగాణలో మాదిగలు ఇతర కులాలే కదా. 20% ఉన్న వాళ్ళు వాళ్ళు అడ్డం పడుతూ ఏం మాట్లాడుతున్నారు మనం చూస్తలేమా? ముఖ్యంగా వాళ్ళలో మాలల మేధావర్గం వాళ్ళు సమాజాన్ని కూడా కడుతున్నారు. మాలల్లో మేధావర్గం వర్గీకరణ అడ్డుకోవడానికి వాళ్ళ సమాజాన్ని కూడా కడతారు. మాదిగల్లో మేధావర్గాన్ని సామాన్యులు కూడా కట్టాల్సి వస్తుంది. మాలల మేధావర్గమే వాళ్ళ సమాజాన్ని కూడా కట్టింది. మీరు వర్గీకరణ రద్దయిన తర్వాత వాళ్ళు ఒక 500-600 మీటింగులు పెడితే 500-600 మీటింగులకు నాయకత్వం వచ్చింది ఉద్యోగస్తుల మేధావులు. వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత వర్గీకరణ అమలు జరగద్దని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన దాంట్లో మీటింగులకు నాయకత్వం వహించింది ఎవరు? మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యేలకు వచ్చిన రాజకీయ నాయకులు వస్తే మాల ఉద్యోగస్తులు ఏమైనా మేధావులు భయపడ్డారా? భయపడలే. వాళ్ళే ఉద్యమానికి వాళ్ళే నాయకత్వం వహించారు, వాళ్ళే ప్రజల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళే సమీకరించారు, వాళ్ళే అది చేశారు. సామాన్య కార్యకర్తలు మన మేధావులు కూడా కట్టాల్సి వస్తుంది. వాళ్ళు మేధావులే సామాన్య ప్రజలు కూడా కట్టి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు డాక్టర్ అన్నది కరెక్ట్, ఇప్పుడు అమలు చేసుకోతే ఎప్పుడు అమలు చేసుకుంటాం? మళ్ళీ వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి వర్గీకరణ జరగనీయము, సుప్రీంకోర్టు తీర్పును మేము అంగీకరించాం, వాళ్ళు అంగీకరించారు. సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించాం, వర్గీకరణ జరగనీయమని చెప్పి మీటింగ్ వేదికల మీద వాళ్ళ ప్రవర్తన ఎట్లున్నది? ఓడు మీసాలు తిప్పుతాడు, ఓడు తొడలు కొడతాడు, ఓడు తొక్కుకుంటా పోతామంటాడు, ఓడో స్టేట్మెంట్ ఇచ్చండి మధ్యలో మందకృష్ణ అవసరం ఉంటారు చంపేస్తామని నరుకుతాము. స్టేట్మెంట్ ఇచ్చాను కదా, ఏం మీరు నిద్రపోతుంటా? మాదిగ జాతి మేధావులు ఎవరి కోసం జరుగుతుంది? మీ బిడ్డల భవిష్యత్తు కోసం కాదా? రాబోయే తరాల భవిష్యత్తు కోసం కాదా? మీరు చూస్తలేరా ఈ విషయాలన్నీ? పట్టినట్టుగా ఎందుకు ఉండాలి? వర్గీకరణ అడ్డుకునేటోడు రోడ్డు మీదకి వచ్చి ఇంత అనుకూలంగా మనం కొన్న తర్వాత వాళ్ళు ఏ స్థాయి విచక్షణ కోల్పోయి మాట్లాడుతుండ్రా లేదా? విచక్షణ కోల్పోయి అవమానించినట్టు మాట్లాడుతుండ్రా లేదా? వర్గీకరణ కోరితే తొక్కుకుంటూ పోతారట వాళ్ళు. ఎట్లా వర్గీకరణ జరుగుతుందో చూస్తామని చెప్పి మేము మల్ల యోధులం ఎట్లా జరుగుతామని చూస్తే మీసాలు వేలేస్తున్నారు, తొడలు కొడుతున్నారు, తొక్కుకుంటూ పోతా అంటారు. ఇంకా నోరు జారి అవసరం ఉంటే చంపుతామని కూడా మాట్లాడుతున్నారు. మాదిగ మేధావులు ఎందుకు మౌనంగా ఉండాలి? జాతి బిడ్డల భవిష్యత్తు కోసం మాదిగ మేధావులు ఆలోచించొద్దా? ముందుకు రావద్దా? చాలా బాధ అనిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకు ఇంకోటి పడ్డది, మళ్ళా సుప్రీంకోర్టు తీర్పు ఇట్లా వస్తుందని వాళ్ళు అనుకోలేకపోవచ్చు. అప్పటి నుంచి వాళ్ళు సహనం కోల్పోయినట్టుగా, విచక్షణ కోల్పోయినట్టుగా వాళ్ళు మాట్లాడుతుండ్రు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకేదో ఒక అవార్డు ప్రకటించింది, ఓకే, దాని మీద కూడా రాద్ధాంతం చేస్తుండగా, సహించలేక ఉండబోతుండు కదా, ఇష్టాంతరంగా మాట్లాడుతున్నారు కదా. మీ సోదరుడిగా చెప్తున్నా, దయచేసి రేపు జరగబోయే కార్యక్రమంలో ప్రతి మాదిగ పల్లె నుంచి మాదిగ డప్పులు రావాలి. డప్పు పట్టడానికి విసుగు పడాలా? మీరు ఇవాళ డాక్టర్లు లేదా ఆఫీసర్లు కావచ్చు, నీ తాత ముత్తాతలు ఏం చేశారు? చెప్పులు కుట్టి బతకలేదా? ఈ దేశ కుల వ్యవస్థలో మన మాదిగలం కాదా? మాదిగలు కులవృత్తి చెప్పులు కుట్టేది కాదా? ఈ దేశంలో అన్ని కులాలకు వాయిద్యాలు ఉన్నట్టుగానే మాదిగల దగ్గర వాయిద్యం మన డప్పు కాదా? డప్పు సమాజానికి మొదటి విలేకరు కాదా? కష్ట సుఖాల్లో, పండుగల్లోనూ, పబ్బాల్లోనూ, సావుల్లోనూ, బతుకులోనూ మన డప్పు ప్రయోగం జరగలేదా? ఏమి డప్పు మన చేతులు పట్టుకోవడానికి సిగ్గెందుకు, బాధ ఎందుకు? మన ఆయుధం కదా. ప్రపంచం మొత్తం మీద వాయిద్యాలు ఉన్నాయి, ఈ దేశంలో వాయిద్యాలు ఉన్నాయి, కానీ రేపు మన డప్పు ప్రపంచం చూడబోతుంది. మన డప్పు ప్రపంచం చూడబోతుంది. అంటే మన డప్పు మన సొంత ఏదైతే సాంప్రదాయ వాయిద్యం ఉన్నదో ఆ సాంప్రదాయ వాయిద్యాన్ని ప్రపంచం చూడబోతుంది. అంతే. దయచేసి ప్రతి ఒక్కరు అన్న చెప్పేయండు, మేము డప్పులు కొనిస్తాం అని చెప్పి డప్పులు కొనిచ్చి కొట్ట రాకపోయినా ఎవరు కనిస్తా ఉన్నారు. మనం ఎందుకు కొట్టాదు? డాక్టర్లు మీకే చెప్తున్నా, ఎందుకు కొట్టాదు? నీ డప్పు కాదా? మన అవ్వయ్యలు, మన తాత ముత్తాతలు ఆ డప్పు మన ఇంట్లో పెట్టుకోలేదా? లేదా? దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఐఏఎస్ ఆఫీసర్ కొట్టాల్సిందే, ఐపీఎస్ ఆఫీసర్ కొట్టాల్సిందే, ఎమ్మెల్యేలు కొట్టాల్సిందే, ఎవరైనా కొట్టాల్సిందే.
మనం ఆ రక్తం నుంచి ఆ బిడ్డలుగా మనం వచ్చినామనుకుంటే నువ్వు డప్పుతో రా, అక్కడ యుద్ధం చేద్దాం అంతే. అక్కడ డప్పుతో రా. ఇప్పుడు ఒక ఊర్లో 10 డప్పులు మోగితేనే ఊరంతా వినబడుతుంటది. అది సాగు కోసం కొట్టినా ఊరేం కోసం ఊరంతా వినబడుతుంది. ఒక్కసారి ప్రపంచంలో ఎక్కడ జరగని 1,00,000 డప్పులు ఇక్కడ రాబోతున్నాయి కదా, వస్తాయి కదా. 1,00,000 డప్పులు ఒకసారి మూత మోగితే ఎట్లుంటుందో చూడండి. ఇక వర్గీకరణ అమలు చేస్తాడా లేదా తెలుసుకుంటాడు. నేను అంటున్నా, దగ్గర తీసుకుంటే దగ్గర అవుతాం, దూరం కొడితే దూరం పోతాం. అమలు చేసి దగ్గర తీసుకుంటే దగ్గర అవుతాం. మనకు కావాల్సింది ఏంటిది? వర్గీకరణ. వాళ్ళ మాటిని ఇంకా వాళ్ళకే వత్తాసు పలికి వర్గీకరణ అమలు చేయకపోతే దూరం అవుతాం. దగ్గర తీసుకోవడం, దూరం కొట్టుకోవడం వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తామంటే ఆయనకు మనం సపోర్ట్ చేయలే. నేను కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ గారు వర్గీకరణ చేపిస్తానంటే నేను ఆయనకు సపోర్ట్ చేయలేదా? ఇప్పుడు వర్గీకరణ గురించి మాటిస్తే నేను నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయలేదా? మనకు కావాల్సింది వర్గీకరణ అంతే. వర్గీకరణ సాధించడం కోసం అన్ని మార్గాలు వెతికాము. ఇప్పుడు వర్గీకరణ అమలు చేయించుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇన్ని అనుకూలంగా ఉన్నా ఇంకా వర్గీకరణ అమలు చేయలేదనుకో, మాకు మాలలే కావాలి, ఇంకా మాదిగలు అవసరం లేదా నేను వాళ్ళు భావించుకున్నట్టు అవుతుంది. లేదు న్యాయం మాదిగల వైపు ఉన్నది కాబట్టి నేను అమలు చేసి మాదిగల దగ్గర పెట్టుకుంటే వర్గీకరణ అమలు చేస్తాడు. కానీ ఏదేమైనా సర్వశక్తులు వడ్డీ మన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ప్రతి ఊరుకు ఎవరి ఊరుకు వాళ్ళు బాధ్యత తీసుకోండి. ఇంటికి ఒక డప్పు వచ్చినట్టుగా చేయండి, డప్పు కొనివ్వండి, డప్పు పట్టుకొని మీరు కూడా రండి. ఏదేమైనా ప్రపంచంలో ఉద్యమాలు చాలా జరిగినాయి, ప్రపంచ దేశాల వాయిద్యాలు ఉన్నాయి. కానీ ఒక వాయిద్యమే ఒక ఉద్యమంగా మార్చేది మాత్రం మనమే. ఒక రకంగా అంటే ఒక వాయిద్యమే ఒక ఉద్యమంగా మారబోతున్నది. ఒక సాంస్కృతిక పోరాటం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి మాదిగలు మన డప్పునే ప్రపంచ వాయిద్యంగా మార్చబోతుంటారు. కూడా మర్చిపోతాను సార్ కోరుకుంటూ, దయచేసి సమయం వృధా చేసుకోకుండా మీ అందరూ కలిసి మీ బాధ్యత, మీ పాత్ర ఈ వారం 10 రోజుల సమయాన్ని వెచ్చించి మీ సమయం పూర్తిగా దీని మీద వెచ్చించే విధంగా ముందుకు రావాలని చెప్పి కోరుతూ బయలుదేరుతున్నాను. ధన్యవాదాలు. చక్రపాణి